రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కడపలో భారీ వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప కోఆపరేటివ్ కాలనీలో వర్షానికి ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ పై చెట్టు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చెట్టు తొలగింపు సహా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. స్థానికులకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కడపలో భారీ వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప కోఆపరేటివ్ కాలనీలో వర్షానికి ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ పై చెట్టు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చెట్టు తొలగింపు సహా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. స్థానికులకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ సిరిసాగర్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరో అల్పపీడన ద్రోణి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలను మళ్లీ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇటీవల తుఫాన్ల మీద తుఫాన్ల ప్రభావంతో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో జిల్లా వాసులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడపలో మళ్లీ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రాత్రంతా కురిసినటువంటి వర్షము తర్వాత భారీ గాలుల ప్రభావంతో కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం నేలరాలింది. తర్వాత ఈ చెట్టు సరిగ్గా అదే సమీపంలో ఉంటున్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై కూలడంతో విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. అంతేకాకుండా వర్షం పడుతుండటంతో జనాలు బయటికి తిరగకపోవడంతో పెద్ద ప్రమాదమే ఈ సందర్భంగా తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇది గమనించినటువంటి స్థానికులు సమాచారాన్ని స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు అందించడం జరిగింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నటువంటి సిబ్బంది భారీ చెట్టు కొమ్మలను తొలగించి తర్వాత విద్యుత్ వైర్లను కూడా సరిచేసే ప్రయత్నంలో ఉంటున్నారు. విద్యుత్ సరఫరా అంటే అప్పటికే చెట్టు కూలిపోవడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా ఆ ప్రాంతం అంతా ఆగిపోయింది. దీంతో ఆ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా మళ్ళీ పునరుద్ధరణ పనులు కూడా సిబ్బంది చేపట్టారు. ఇదిలా ఉండగా మరో 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉండడంతో వర్షం కురుస్తున్నటువంటి సమయంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు అధికారులు. అదేవిధంగా భారీ గాలులు వీచినప్పుడు కానీ తర్వాత చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దంటూ కూడా ప్రకటిస్తున్నారు. భారీ గాలులు తర్వాత భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండాలని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విధంగా గాలులకు చెట్లు నేల కురితే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అధికారులకు తెలియజేయాలని కూడా జిల్లా యంత్రాంగం సూచిస్తుంది. సిరి. రైట్, థ్యాంక్ యూ హుసేన్.